మనం చాలా మంది బురిడి బాబాలనో లేకపోతే బురిడి రాయులనో లేకపోతే బురిడి కొట్టించేటోళ్ళనో మాయ మాటలు చెప్పి మసిపూసి మారడకాయ చేసేటోళ్ళను అరచేతుల వైకుంఠం చూపించేటోళ్ళను మనం చూసినాం. కానీ ఏకంగా కోర్టునే తప్పుదో పట్టించేటోళ్ళను ఏడనన్నా చూసినామా? చూసుంటాం కానీ మనకు పెద్ద నోటీస్కు తెలిసిన పేరు అయి ఉండదు. కానీ స్వయంగా ఒక పెద్ద మనిషే కోర్టును బురిడి కొట్టించిండు దొంగ సర్టిఫికెట్లతోని. ఇప్పుడు ఆ ముచ్చట తెలిసి ఇటు డాక్టర్లు కాంగుదిన్నారు, ఆగో ఈ సర్టిఫికెట్లు మావి కాదు అవి దొంగ అని వీళ్ళంటే జడ్జి సార్ అవి చూసి బెయిల్ ఇచ్చేసరికి ఆయన కూడా షాక్ పడ్డాడు, అగ్గో నన్ను ఇంత మోసం చేసేలా వీళ్ళని. మరి ఇంతకు కథ ఏంది, వార్త ఏంది? ఎక్కడదో కాదు, మన ఏపీ ముచ్చటనే. చూద్దాం పాండ్రి. ఇక ఒక వ్యక్తిని కత్తితోని బెదిరించి హత్యాయత్నం చేసిన కేసులల్లా బోరుగడ్డ అనిల్ కుమార్ని అయితే పోలీసులు అరెస్టు చేసిండ్రన్న ముచ్చట మన అందరికి ఎరికింది. దాని తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఏకంగా హైకోర్టునే బురిడి కొట్టించండి అయ్యా. అగ్గో హైకోర్టును గీనెట్లా బురిడి కొట్టించండ్రనంటే ఈ వార్త పురాక చూస్తే మీకే అర్థమవుతుంది. మా అమ్మకు ఆరోగ్యం మంచిగా లేదు సార్ అనుకుంటా ఈ బోరుగడ్డ అనిల్ ఏదైతే సబ్మిట్ చేసిండో సర్టిఫికెట్ల వెనకాల ఉన్న అసలు ముచ్చట తెలిసి అధికారులు కూడా కంగుదినంత కథకచ్చింది. ఇంతకు బోరుగడ్డ అనిల్ హైకోర్టు ఎట్లా బురిడి కొట్టించుండో తెలుసుకోవాలని ఉన్నది కదా మీకు కూడా. ఇక దానికంటే మొదలు ఈయన చేసిన నేర చరిత్ర ఏందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధనబలం, ఆర్థిక బలం, అండబలం చూసుకొని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సార్ అయితేనేమి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఓ రేంజ్ లో అమ్మ నా బూతులు తిట్టుకుంటా శిలరేగిపోయింది అయ్యా ఈ బోరుగడ్డ అనిల్. పబ్లిక్ మీటింగ్లల్లా, లైవ్లల్లా, స్ట్రీమింగ్లనే వీడియోలను విడుదల చేసుకుంటా, ఛాలెంజింగ్ చేసుకుంటా జబ్బలు తొడలు జొరసబట్టిండి బోరుగడ్డ అనిల్. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 14 కేసులు నమోదైనాయి. ఇక ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ కేసుల భాగంగా అరండల్పేట పోలీసులు గత ఏడాది అక్టోబర్ నెలలో బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే అరెస్టు చేసిండ్రు. కొన్ని కేసులలో మధ్యంతర బెయిల్ వచ్చిన సుతం తర్వాత అనంతపురం పోలీసులు నమోదు చేసినటువంటి కేసుల మాత్రం బెయిల్ మంజూరు కాలేదు. అయితే ఇక ఈ ముచ్చట్లల్లో మా అమ్మకు ఆరోగ్యం మంచిగా లేదు, మా అమ్మ పేరు పద్మావతి, చాలా అనారోగ్యంతో బాధపడుతున్నది, ఆమెకు చికిత్స చేయించేందుకు నాకు బెయిల్ కావాలని చెప్పి ఫిబ్రవరి 14వ తేదీన హైకోర్టును ఆశ్రయం చేసిండు. ఇక ఆ టైంలో తల్లి అనారోగ్యానికి సంబంధించిన సర్టిఫికేట్ సైతం కోర్టులో సబ్మిట్ చేసిండు. దీంతో పిటిషన్ ను స్వీకరించినటువంటి హైకోర్టు అనిల్ కు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బెయిల్ అయితే మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం 28వ తేదీ సాయంత్రం కల్లా అనిల్ రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ దగ్గర లొంగిపోయిండు. అయితే ఇదిట్టుంటే బోరుగడ్డ అనిల్ వాళ్ళ అమ్మ ఆరోగ్యం క్షీణించిందని చెప్పి చెన్నైలో ఓ దవాఖానలో వైద్య పరీక్షలు చేయించాలని చెప్పి మళ్ళొక పారి మార్చి 1వ తేదీన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు సంబంధించినటువంటి గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ చెందినటువంటి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా కోర్టుకు సమర్పణ చేసిండు. తల్లికి నేను ఒక్కనే సంతానం అని చెప్పి మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని చెప్పి గోరూరుతోటి మార్చి 11వ తేదీన మధ్యంతర బెయిల్ పొడిగిస్తా తీర్పునిచ్చింది కోర్టు. ఇక మార్చి 11వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ పొడిగించిన తర్వాత గుంటూరు పోలీసులకు అనుమానం వచ్చింది. గుంటూరులో మంచి నిపుణులైన డాక్టర్లు ఉండగా అసలు చెన్నైకి పోవాల్సిన అవసరం ఏమున్నదని ఆరాధీశుడు మొదలుపెట్టుడు తోటి దీంతో తీగలాగితే డొంక గదిలినట్టు అసలు ముచ్చట ఎలుగులాగా వచ్చింది. గుంటూరులో సర్టిఫికేట్ ఇచ్చిన లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పోయి పోలీసులు ఆరా తీయగా ఇదంతా కట్టు కదేనని, అసలు మేము ఎటువంటి సర్టిఫికేట్ ఇయ్యలేదని చెప్పుడుతోని పోలీసులు ఒక్కసారిగా షాక్ అయినరయ్యా. ఇక హాస్పిటల్ సర్టిఫికేట్ ఫేక్ అని తెలిసిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యిండ్రు. ఇంతకీ అనిల్ ఎక్కడున్నాడన్న ముచ్చటనైతే తెలుసుకునేందుకు గట్టిగానే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. కానీ ఆయన ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ అని వస్తున్నదట. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు బోరుగడ్డ అనిల్ కోసం గట్టిగానే ఎతుకులాడుతున్నారట. అయితే డాక్యుమెంట్లను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే అనిల్ ను ఎందుకు విడుదల చేసిండ్రనే విమర్శలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. ఇంతకీ అనిల్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న పట్టలు కూడా బాగానే వినబడుతున్నాయి. మరి తప్పుడు డాక్యుమెంట్స్ తో బెయిల్ పొందిన అనిల్ మీద ఇంకెన్ని కేసులు నమోదైతాయో, దీని మీద కోర్టు ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో మనకు మాత్రమే తెలుసు. చూద్దాం. ఏదేమైనా నరం లేని నాలుకకు పని చెప్తే మన బతుకులు బుగ్గిపాలైతే అనడానికి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితేనేమి, లీడర్లు అయితేనేమి, అందులో ఉన్నటువంటి నాయకులు చేసిన పనులే ఇందుకు నిదర్శనం అని చెప్పి ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టుల పరంపర చెప్పకనే చెప్తుందయ్యా.